6 నెలల కాలంలో తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు టీటీడీ ఈవో శ్యామలారావు. సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. తిరుమల పవిత్రత కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈవో. సర్వదర్శనం భక్తులకు క్యూ లైన్స్ లో వేచి ఉండే సమయాన్ని తగ్గించామన్నారు. లడ్డూ నాణ్యత, పారిశుద్ధ్యం, క్యూ లైన్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. తిరుమల క్షేత్రాన్ని అన్ని ఆధ్యాత్మిక నగరాలకు ఆదర్శంగా నిలుపుతామన్నారు ఈవో. అన్నప్రసాదం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత, ఇవన్నీ కూడా చాలా బాగా పెంచడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం నిర్వహించినా సరే టీటీడీ హై క్వాలిటీ ఉండాలి, మంచి నాణ్యతతో ఉండాలి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, భక్తులు గుర్తుపెట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నిర్వహించిన 2 పెద్ద కార్యక్రమాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది. తిరుమల క్షేత్రంలో ఈ కొండపైన ఉన్న తిరుమల కొండ మీద ఉన్న పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే పారిశుద్ధ్యం బాగుందో అక్కడ పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా బాగుండాలి. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కూడా విజిలెన్స్ విభాగము, టీటీడీ సిబ్బంది కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో చేయడం, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎడిషనల్ ఈవో గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ టైం టు టైం చూసుకోవడం, అలాగే ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుందో ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడు కూడా స్వయంగా వెళ్ళి చూసుకోవడం, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూడటం కూడా జరుగుతుంది.